అనేటువంటి ఒక వ్యక్తి జీవిత ప్రార్థన గురించి నేను మీతో పంచుకుంటాను. టామ్. ఈ టామ్ అనే అతను ఇంగ్లాండ్ దేశంలో ఉండేవాడు. అతడు భక్తి కలిగి ఉండలేదు. ఎప్పుడు స్నేహితులతో ఆడిపాడి తిరుగుతూ ఉండేవాడు. ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్తో పాటు పబ్బులకు వెళ్తూ ఉండేవాడు. చర్చికి రమ్మంటే రావడం అతనికి ఇష్టం లేదు. కాలం గడుస్తున్న కొద్దీ ఒకరోజు బలవంతంగా వాళ్ళ అమ్మగారు చర్చికి తీసుకొచ్చారు. ఆ రోజు ఒక సేవకుడు రేపే నీ మరణం అయితే అనే అంశం మీద మాట్లాడడం ప్రారంభించాడు. టామ్కు ఒక క్షణం భయం వేసింది. అవును, రేపే నేను చనిపోతే, యేసు ప్రభు కూడా నన్ను దగ్గర తీసుకోకపోతే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించాడు. అప్పుడు టామ్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, పాస్టర్ గారు, మీరు చెప్పిన మాట విని నాకు భయం వేసింది. మరి ఇప్పుడు దేవునికి నచ్చినట్లుండాలంటే నేనేం చెయ్యాలి? అప్పుడు ఆయన అన్నాడు, ప్రతిరోజు దేవుని